చూడండి గాయస్, ఈ పైన రాస్తే ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్స్ పెట్టి చూడండి గాయస్. దీని లోపల రాస్తే ఇలా ఉన్నది. మా అత్తయ్య హెల్ప్ చేస్తుంది నాకు తీస్తానికి. వెల్కమ్ టు కుదిరేజ్ ఛానల్. ఇవాళ అయితే మేము ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే తీస్తున్నాం. దేని అన్బాక్సింగ్ అంటే అది అక్కడనే ఉన్నది. ఇప్పుడు అయితే తెస్తా వెళ్ళి. చూడండి గాయస్, ఇదే ఆ అన్బాక్సింగ్ థింగ్. ఇప్పుడు అయితే ఫటాఫట్ దీన్ని ఓపెన్ చేసేద్దాం. మా దగ్గర సీజర్ గిట్ల ఉంది, ఓపెన్ చేసేద్దాం. మా పుట్టి తాత వచ్చింది గైస్. ఎప్పటిగా వాజలను పెట్టుకుంటున్నావా? ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఓపెన్ చేసేసిన. ఇప్పుడైతే బాక్స్ లోపల ఇంకో బాక్స్ ఉంది. మళ్ళా రేపటి దెబ్బలు చూడండి గైస్, మన ఇట్లా వచ్చిండు హెల్ప్ చేస్తాను నాకు. అలా కదా గైస్, ఇది అయితే హెయిర్ ఫ్రైయర్. దీంట్లో చికెన్ ఫ్రైడ్ రైస్ అవి పెట్టుకోవచ్చు, కుక్ చేయవచ్చు. ఇప్పుడు అయితే బాక్స్ లోపల మళ్ళీ ఇంకో బాక్స్ ఉంది. ఒకటి దెబ్బలు పడతాయి అని చెప్పు. ఇప్పుడు అయితే ఓపెన్ చేసేద్దాం గాయస్. దీని కంపెనీ పేరు వచ్చేసి ఫిలిప్స్. తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోకుండా చికెన్ అవి ఫ్రైడ్ రైస్ అవన్నీ వేసుకోవచ్చు. ఇలా తర్వాత ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఒక బాక్స్ వెళ్ళిందా, మళ్ళీ బాక్స్ లోపల బాక్స్, మళ్ళీ ఇంకో బాక్స్ చూసారు కదా గాయస్. గాయస్, దీంట్లో మాన్యువల్ గిట్లా వచ్చింది. ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళా చేయొచ్చు అని మొత్తం ఎలా ఉందో మొత్తం అలానే ప్రింట్ కొట్టి ఇచ్చిర్రు. ఇది అయితే గ్యారంటీ కార్డు. దీంట్లో ఇవన్నీ కుక్ చేసుకోవచ్చు. పిజ్జా అవి ఉంటాయి కదా, కప్ కేక్స్ అవి ఇట్లా కుక్ చేసుకోవచ్చు. ఫటాఫట్ హెయిర్ ఫ్రై అన్ని ఓపెన్ చేసేద్దాం. అన్న పట్టుకో. మా అత్తయ్య హెల్ప్ చేస్తుంది నాకు తీస్తానికి. నువ్వు ఇట్లా తీసి అత్త నేను అట్లా ఇప్పుడు అయితే మళ్ళీ ఇంకోటి ఉన్నది. ఇలా ఉడికేది 4.5 లీటర్స్. ఇలా ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం. వచ్చేసింది చూడండి ఎయిర్ ఫ్రైయర్. చూడండి గాయస్, ఫస్ట్ దాత ఇక్కడ ఉన్నది కదా, ఇది చికెన్ పెట్టుకున్నాం అనుకో ఎన్ని నిమిషాలు పెట్టుకోవాలి, ఎంతసేపు పెట్టుకోవాలని ఇది మాత్రం చూపిస్తుంది. చూడండి గాయస్, ఈ పైన రాస్తే ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్స్ పెట్టుకోవాలని చూపిస్తుంది. ఆ టైమర్ మినిట్స్. ఇది అయితే ఎన్ని డిగ్రీస్ వరకు పెట్టుకోవాలని చూపిస్తుంది. తర్వాత దీన్ని ఓపెన్ చేసేద్దాం లోపల ఎలా ఉంటుందని. ఇక్కడ సైడ్ కాదు స్టిక్కర్స్ ఇచ్చారు గాయస్. మా అత్త స్టిక్కర్స్ ఇస్తుంది. అలా నేను చేస్తా. వచ్చిందా సరే చరాలేదు. ఈ స్టిక్కర్స్లో ఒక పెద్ద గోల్ ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఒక పేపర్కి అది స్టిక్కర్ అతికేస్తాం, మళ్ళీ తీసేయడం ఆ పేపర్ ఎండిపోతుంది. ఇట్లా ముందడు కానీ అది కాదు. ఇప్పుడు దీని లోపల ఎలా ఉంటుందో చూద్దాం. దీని లోపల ఇలా ఉన్నది. ఇలా పెట్టుకుంటే ఆయిల్ మొత్తం కిందకి వచ్చేస్తుంది. ఇలా సపరేట్ గిన్నె ఇట్లా వచ్చిర్రు. చూడండి దీని లోపల అయితే ఇలా ఉన్నది. దీంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా చికెన్ సమోసా అవన్నీ కుక్ చేసుకోవచ్చు. మా మమ్మీ కుక్ చేసేటప్పుడు మేము చెప్తాం. ఇప్పుడు అయితే ఫటాఫట్ దీని లోపల పెట్టేద్దాం. మళ్ళీ డ్యామేజ్ అయితే కొంచెం కష్టపడుతుంది. అయిపోయింది. ఇప్పుడు అయితే వెళ్ళి కిచెన్లో పెట్టేద్దాం. దీన్ని ఆన్ చేసుకోవడం ఎలా అంటే ఇక్కడ ఒక వైర్ ఇచ్చిర్రు. దీన్ని ఓపెన్ చేసి ఇట్లా దానికి పెట్టుకొని పెట్టేస్తే కథం. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఇక్కడ మర్చిపోకండి. బాయ్ బాయ్.